హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనమైతే ఒక రెసిపీ తీసుకోబోతున్నాం. అదేంటంటే టిఫిన్స్లోకి డిన్నర్లోకి మనం ప్రిపేర్ చేసే పూరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అందులోకి ఆలు లేకుండా ఆనియన్స్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేనైతే 2 కప్స్ గోధుమ పిండి యాడ్ చేశాను. మీరు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పూరీలు అనేవి పొంగి ఎక్కువసేపు అలా పొంగినట్లు ఉండడానికి మనం ఇందులోకి సూజీ రవ్వని యాడ్ చేయాలి. అంటే బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసి చపాతీ పిండిలాగా కలిపేసేయాలి మొత్తాన్ని. చూసారంటే చపాతీ పిండిలాగా అయిపోయింది. సాఫ్ట్గా కాకుండా పూరికి సెమీ సాఫ్ట్గా కలపాలి. ఇప్పుడు కొంచెంగా ఆయిల్ వేసి మొత్తానికి అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం పూరి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయాలి. మొత్తం బాగా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మనం పొడవుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి పొడవుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి. కాబట్టి మనం పొడవుగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటే కలర్ బాగుంటుంది. మొత్తాన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు సారీ ఫ్రెండ్స్, ఇందులో సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది. మీరు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. మొత్తాన్ని ఒక 2 మినిట్స్ కలిపేసామంటే ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలి. మొత్తం మిక్స్ చేసేసాక ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. టూ కప్స్ వాటర్ యాడ్ చేశారంటే మొత్తం అంతా ఆనియన్స్ వాటర్లో బాయిల్ అవుతూ ఉంటాయి. చూసారంటే 2 కప్స్ వేసాను వాటరు. ఇప్పుడు ఈ టైంలో మనం ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పచ్చిమిర్చిని యాడ్ చేస్తే ఈ టైంలో పచ్చిమిర్చి అనేవి మాడిపోకుండా వాటర్లో బాగా ఉడుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మనం పచ్చిమిర్చిని యాడ్ చేయాలి. చూసారంటే వాటర్ అని మనకు బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక కప్పులో ఒక 2-3 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేయాలి. పిండి ముద్దలు ఏం లేకుండా వాటర్ వేసుకొని హాఫ్ కప్పు మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం బాయిల్ అవుతున్న వాటర్లోకి శనగపిండి మిక్స్ని వేసేసి మొత్తాన్ని కలిపేసేయాలి. చూసారంటే వేసిన 2 మినిట్స్కే చాలా థిక్గా అయిపోయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. కొత్తిమీర వేసాక అంతా మనం ఒక టూ టైమ్స్ మిక్స్ చేసేసామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం ఇందాక పూరీ పిండి కలిపి పెట్టాం కదా,
ఇప్పుడు ఒక పూరి పిండిని బాల్స్ లాగా చేసుకొని ఆ బాల్స్ని ఆయిల్లో డిప్ చేయాలి. అస్సలు పిండి అనేది యూజ్ చేయకూడదు. మనం పొడి పిండి ఆయిల్లో డిప్ చేసి మందంగా రోల్ చేయాలి. మొత్తం పిండిని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయ్యాక బాగా హీట్ అవ్వాలి. అయ్యాక ఈ పూరీని అందులో మనం డ్రాప్ చేసేసి పొంగనిచ్చాక తీసేసుకోవడమే. ఇలాగే మనం పూరీలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా కలర్ వచ్చేసాక మనం పూరీలన్నీ తీసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.